This is News 5 on your side. మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్గల శ్రీ చైతన్య పాఠశాలలో మాక్ కేబినెట్ ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ ఎలక్షన్స్ లో భాగంగా హెడ్ బాయ్ మరియు హెడ్ గర్ల్స్ మరియు స్పోర్ట్స్ కెప్టెన్, సిసిఈ కెప్టెన్తో పాటు ఇతర 4 హౌజులు అనగా హౌజ్ ఆఫ్ కింగ్స్, హౌజ్ ఆఫ్ రాయల్స్, హౌజ్ ఆఫ్ పారోస్, హాన్ ఆఫ్ సీజర్స్లలో దాదాపుగా 53 మంది విద్యార్థులు ఈ మాక్ ఎలక్షన్స్ కి నామినేషన్ వేయడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్, అకాడమిక్ డీన్, పీఈటీలు మరియు సోషల్ డిపార్ట్మెంట్లతో ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ను నిర్వహించారు. భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఏ విధంగా నిర్వహిస్తారో ఆ విధంగా పాఠశాల స్థాయిలో ఈ మాక్ కేబినెట్ ఎలక్షన్స్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఈశ్వరచరణ్ మాట్లాడుతూ విద్యార్థులలో ఎలక్షన్ విధానం గురించి అవగాహన కల్పించుటకు మరియు ఓటు ఎంత విలువైనదో, దానిని ఎటువంటి అవినీతికి, లంచాలకు పాల్పడకుండా ఏ విధంగా సక్రమమైన పద్ధతిలో వినియోగించుకోవాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి అన్ని రకాలుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే మా శ్రీ చైతన్య విద్యాసంస్థల లక్ష్యమని ఆయన కొనియాడారు. ఈరోజు మన మంచిర్యాల 1 టౌన్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య హై స్కూల్లో పిల్లల స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా మనకు పిల్లలు ముఖ్యంగా నాయకత్వపు లక్షణాలు చిన్నప్పటి నుంచే పెంపొందించాలని, లీడర్షిప్ యాక్టివిటీస్ పెంచాలని ఈ ఎలక్షన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ మరియు 4 వింగ్స్ ఉంటాయండి. వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు ఓటు వేస్తారు, వాళ్ళ నాయకుల్ని ఎన్నుకుంటారు. వాళ్ళకి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కొందరు లైక్ అసెంబ్లీ లీడర్ ఉంటారు, క్లాస్ లీడర్, కారిడార్ లీడర్, ఇలా ఎవరి వింగ్స్ కు వాళ్ళు అసైన్ అవుతారు. సో చిన్నప్పటి నుంచి లీడర్ అంటే ఏంటి, నలుగురు ఆర్డర్స్ ఇవ్వడం కాకుండా వినడం, ప్రశ్నల్ని లైక్ పిల్లల్లో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి, వాళ్ళలో నాయకత్వపు లక్షణాలు పెంపొందించడానికి మా స్కూల్లో ఈ ఎలక్షన్స్ జరిపిస్తున్నామండి.